దేవుని స్తోత్రములు. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినాన నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ దినాన మీకు చెప్పబోయేటువంటి అంశము క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడ. దీనినే ఇంగ్లీష్ నందు యేసుక్రీస్తు వారి సెకండ్ కమింగ్ అని కూడా పిలుస్తారు. రెండవసారి క్రీస్తు రెండవ రాకడ. ఈ క్రీస్తు రెండవ రాకడ గురించి మీ అందరికీ ఎన్నో సంగతులు తెలుసును. అయినప్పటికీ ఇవాళ చెప్పవలసిన పరిస్థితులు కొన్ని సంగతులను బట్టి వచ్చి ఉన్నాయి. క్రీస్తు రెండవ రాకడ అయిపోయి ఉన్నదని కొందరు ప్రకటిస్తున్నారు. అందులో కూడా మమ్మల్ని చేరుస్తున్నారు కొందరు. గనక ఈ దినాన్న ఈ క్రీస్తు రెండవ రాకడ చెప్పడానికి ఇటు వేదికను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉన్నది నా వరకు. గనక ఈ క్రీస్తు రెండవ రాకడ ఎన్నో సంగతులు ఈ ప్రకటిస్తున్న వారు ఇప్పుడు వింటున్నారు. అందరికీ చాలా విషయాలు తెలుసును. గనక మన చిన్నతనం నుంచి వింటూనే ఉంటున్నాం. గనక కానీ ఈ క్రీస్తు రెండవ రాకడ ఒక చక్కగా పద్ధతిలో ఇవన్నీ కూడా మరి రాసుకుని ఒక క్రమ పద్ధతిలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తుని గురించి అనేకులు ఏం చెప్తూ ఉన్నారంటే చనిపోయిన వారు ఉన్నారు, బతుకున్న వారు కూడా ఉన్నారు. క్రీస్తు అనేటువంటి వ్యక్తి జీసస్గా పిలువబడినటువంటి వ్యక్తి, యేసుగా పిలువబడినటువంటి వ్యక్తి పాత నిబంధనందు అనేక మార్లు వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. మన మధ్య యూట్యూబ్లో ఒకటి విన్నాను, ఒక సహోదరుడు పెట్టాడు. దాని యందు ఏముందంటే అబ్రహాం గారి దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలను వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా పరిశుద్ధాత్మలు వచ్చారని అతడు ప్రకటన చేస్తున్నాడు. అక్కడ అధ్యాయంలో మనం చదివినట్లయితే మరి ఇద్దరు సాధారణమైన దేవదూతలు, మరొకరు ఇంపార్టెంట్ దేవదూత యెహోవా దూతను అక్కడ రాయబడి ఉన్నది. రాయబడిన రాతలను ఎందుకు వీరు పరిగణలో తీసుకుంటలేదు, వీరి ఆలోచనలో ఉన్నవి ఎందుకు అలా చెప్తున్నారో వారికి తెలియదా అంటే అది వారే గమనించాలి. బైబిల్ చదువుతున్నారా అంటే మరి లేదనిపిస్తున్నది. ఒక సందర్భంలో రేడియోలో ప్రకటించారు కొన్నాళ్ళు, చాలా సంవత్సరాలు, ఆర్ఆర్కే మూర్తి గారని. వారు కూడా ఏమని చెప్పేవాళ్ళని నా చిన్నతనంలో వినేవాడిని. దూత అని చెప్పబడిన చోటల్లా యేసుప్రభు వారిని వారు చెప్పేవారు. ఇప్పుడు అనేకులు చెప్తూనే ఉంటున్నారు. గనక మీకు ఉపోద్ఘాతముగా 2-3 సంగతులు చెప్పి మరి కొన్ని ప్రశ్నలకి మీ ముందు ఉంచబోతున్నాను. ఉపోద్ఘాతానికి వెళ్ళలేదు. వెళ్లే ముందు ఈ క్రీస్తు రెండవ రాకడలో ఒక 5 ప్రశ్నలు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఒకటి, యేసు రెండవసారి వస్తానని ఏమన్నా చెప్పారా? ఇది ప్రశ్న, తొలి ప్రశ్న. ఉపోద్ఘాన అనంతరం ఈ ప్రశ్న చెప్పబోతున్నాను. ఇందులో కొన్ని సంగతులు ఉన్నాయి, అది చెప్తాను. రెండవ ప్రశ్న ఏమేమి ఉన్నదంటే యేసు ఎప్పుడు వస్తారు అనే రెండవ ప్రశ్న. దీనికి 2-3 సంగతులు సిద్ధం చేశాను. మూడవ ప్రశ్న యేసుక్రీస్తు ఎలాగ వచ్చును అనేది. నాలుగో ప్రశ్న యేసు వచ్చినప్పుడు ఏమేమి జరుగును. ఇందులో ఒక 6-7 వరకు ఉన్నాయి సంగతులు. చివరిది ప్రశ్న, 5వ ప్రశ్న యేసు ఎందుకు వస్తారు అనే దాని యందు ఒక 5 సంగతులు ఉన్నాయి. చివరిలో ముగింపులో 4 విషయాలు మీకు చెప్పి ఈ పాఠాన్ని ముగించాలని ప్రయత్నిస్తున్నాను. కనుక ఇప్పుడు ఉపోద్ఘాతానికి వెళదాం. ఉపోద్ఘాతంలో యేసుక్రీస్తు అనేక సార్లు వచ్చారా అనేటువంటి ఒక చిన్ని ప్రశ్నకు మేకా గ్రంథానికి వెళదాం. మేకా గ్రంథంలో 5వ అధ్యాయానికి పోదాం. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మేకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు అంటే యెహోవా కొరకు ఇజ్రాయేలులను 12 గోత్రాల వాళ్ళని ఏలబోవు వాడు మీలో నుండి, అనగా ఇజ్రాయేల్ నుండి, ఆ 12 గోత్రాల నుండి వచ్చును.
పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతూ ఉండెను. దీన్ని ఆధారం చేసుకుని అనేకులు ఏం చెప్తున్నారంటే, పురాతన కాలం అంటే ఆది కాండం నుండి యేసుప్రభు వారు మరియ గర్భమున పుట్టక క్రితము అని తెలియజేస్తూ అనేక మార్లు ప్రత్యక్షమగుతూ వచ్చారని అని తెలియజేస్తున్నారు. అలాంటప్పుడు బైబిల్ గ్రంథములో మరి క్రీస్తు రెండవ రాకడనియో మొదట రాకడనియో ఎలాగో లిఖింపబడ్డాయి కనుక ఇక్కడ అపార్థాలకు లోనవుతున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు పురాతన కాలంలో అనేక సార్లు మరి వచ్చినట్లుగా తెలవబడుతున్నది. ఎలాగూ అనేది మీకు క్లుప్తంగా చెప్పాలంటే చాలా క్లుప్తంగా మిమ్మల్ని ఈ పాఠంలోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మొన్న కూడా గతంలో 24 పెద్దలు గూర్చి ప్రకటన గ్రంథంలో మీకు చాలా సులభంగా తెలియజేశాను. చాలా మంది వాటిని విని నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేశారు, చాలా జటిలమైన సమస్యను సింపుల్లో పరిష్కరించారని. ఇది కూడా అలాగే చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు లోక సువార్తలకు వెళదాం. మిమ్మల్ని పురాతన కాలం అనేక మార్లు ప్రత్యక్షమైనటువంటి దాని గురించి తెలుసుకోవాలంటే లోకాసువార్త లోకాసువార్తలో 24వ అధ్యాయానికి వెళదాం. 24వ అధ్యాయము 44వ వచనము ఏమని చెప్తుందో చదువుదాం. 44 చదువుతున్నాను. 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గుర్చి, నన్నంటే యేసు గుర్చి, ఇది యేసు స్వయంగా పలుకుతున్నటువంటి మాటలను లోకా గారు రికార్డ్ చేసి ఉన్నారు తన రాసినటువంటి సువార్త యందు. అంతటా ఆయన అనగా యేసుక్రీస్తు వారు మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎందుకు పురాతన కాలంలో అనేక మార్లు ఎలాగ ప్రత్యక్షమయ్యాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిగానా, ఒక శక్తిగానా, ఎలాగ ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారి స్టేట్మెంట్ చూస్తున్నట్లయితే. ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోనూ ఏమని రాయబడిందంట? నన్ను గూర్చి రాయబడినవన్నీ. అంటే యేసుక్రీస్తు వారి గూర్చి పాత మరి నిబంధన యందు రాయబడిన సంగతులను వీరేమనుకుంటున్నారంటే ఆయన అనేక మార్లు ప్రత్యక్షమవుతూ వచ్చారనుకుంటున్నారు. మన మధ్య యూట్యూబ్లో కూడా ఒక అతను పెట్టాడు, మరి నెబ్కద్నెజరు కాలంలో షడ్రకు మిషకు అబేద్నెగోలను అగ్నిగుణంలో వేస్తారు. అక్కడ 4వ వ్యక్తి ఉన్నట్లుగా తిరుగుతున్నట్లుగా అక్కడ రాతలు కనిపిస్తాయి. ఒక అతను అంటాడు కదా, యేసు ప్రభు వారే అక్కడ 4వ వ్యక్తిగా తిరుగుతున్నాడు అనేసాడు. అసలు దేవుని భయం ఉన్నదా అన్నట్లయితే వీరికి లేదని అర్థమవుతున్నది. అక్కడ యేసు ప్రభు రాయబడిందా, లేక 4వ వ్యక్తి వారి మధ్యలో తిరుగుతున్నాడని రాయబడిందా? రాసిన రాతలు చెప్పుకోవాలి, అంతేగాని రాయని రాతలు జోలికెళ్తే దేవుడు ఏం చేస్తాడు? చిన్ని పొరపాటు చేస్తేనే పెద్ద నాయకులను దేవుడు మరి దూరం పెట్టాడు, మోషేను వారి అన్నను కూడా, మీకు తెలుస్తున్నాం. గనక ప్రత్యక్షం అవడం అంటే ఒక వ్యక్తిగా కాదు, ప్రవచనాల రూపంలో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, అవి నెరవేరాయి అంటున్నాడు యేసు ప్రభు వారు స్వయంగా. నేను ఈ సిలువకు ఎల్లక్రితమే మీకు చెప్పాను, దాని గురించి అన్ని కూడా జరగబోతున్నాయని చెప్పి అలాగ అర్థం చేసుకోవాలి. కనుక ప్రత్యక్షంగా మొదటిసారి ఎప్పుడు వచ్చాడు ఇంతకైనా భూమి మీదకి అన్నట్లయితే లోకాసువార్తలో చూద్దాం. లోకాసువార్తలోనే 2వ అధ్యాయానికి వెళదాం. 2వ అధ్యాయము 1 నుంచి కిందకి వెళ్ళినట్లయితే, ఆ దినములో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు, కురేనియా అనే వ్యక్తి ఒక వ్యక్తి పేరు, అది సిరియా దేశమునికి గవర్నర్, అతడు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోనో గోత్రములోనో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండినవి గనుక
తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టను. చూసారా, ఈ 7వ వచనంలో యేసు ప్రభు వారిని మరియమ్మ గారు ఆ 9 నెలలు మోసిన అనంతరము ప్రసవించింది. అప్పుడు మనకి ఈయన కనిపిస్తున్నాడు. అక్కడ దేవదూతలు వచ్చారు, గొల్లల వారు వచ్చారు, మరి తర్వాత మరి జ్ఞానులు కూడా వచ్చి ఉన్నారు. కనుక ఇది తొలిసారిగా యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినటువంటి రాకడ. అంటే ఇది మొదటి రాకడగా మనం చెప్పవచ్చు. మరి రెండవ రాకడ గురించి కూడా ప్రస్తావించాలి ఉపోద్ఘాతంలో. అది ఎక్కడుందంటే మనం హెబ్రీలోకి వెళ్ళిపోవాలి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. 28 ఏమంటున్నది? 28 మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అది 28 చదువుతున్నా. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, ఇది తొలి రాకడ, తన కొరకు కనిపెట్టుకునే ఇండువారే రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది రెండవ రాకడ. తొలి రాకడ గురించి ఉంది ఇదే వచనంలో. ఈ ఏప్రిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయం 28లో 2 రాకల గురించి రాయబడింది. తొలి రాకడలో ఆయన సిలువ మీదకు పాపాలు మరి అన్ని కూడా కొట్టివేయడానికి ఆయన సిలువ మీద మరణించినటువంటి స్థితిని, తర్వాత మరలా నీతిమంతులను తీసుకువెళ్ళడానికి వచ్చేటువంటి స్థితిని, అది రెండవసారి ప్రత్యక్షమగినప్పుడు అని రాయబడింది. అంటే మొదటి కమింగ్, సెకండ్ కమింగ్ కూడా ఈ వచనంలో 2 ఉన్నాయి. గనక ఇది అంతా కూడా ఉపోద్ఘాతంగా మీకు చెప్పి ఉన్నాను. గనక ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. తొలి ప్రశ్న, యేసు రెండవసారి వస్తారని అనేకులు చెప్పారా అని ప్రశ్న. అసలు యేసు ప్రభు వారి స్టేట్మెంటే మనం తీసుకుందాం. ఆ స్టేట్మెంట్కి వెళ్ళాలంటే యోహాను సువార్తకు పోవాలి మనం. యోహాను సువార్త 14వ అధ్యాయానికి వెళదాం. 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ఏమని? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. 2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచూ ఉన్నాను. 3లో ఇందులో నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. చనిపోయినటువంటి నీతిమంతులు కానీ, బ్రతుకున్న నీతిమంతులు కానీ, ఈ భూమి మీద కొంతమంది మరి బ్రతుకున్న వారిలో నీతిమంతులు ఉన్నారు, చనిపోయిన వారిలో పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు జరిగిపోయింది అంటున్నారు కొందరు. మరి ఈ వచనాన్ని బట్టి, 3వ వచనం బట్టి, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును అంటే నీతిమంతులు ఉండులాగున మరలా అంటే రెండవసారి వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పరలోకం తీసుకుపోతారని ఇక స్టేట్మెంట్ కనిపిస్తుంది. కనుక ఆయనే స్వయంగా నేను రెండవసారి వస్తాను, వచ్చి తీసుకువెళతానని చెప్పి స్టేట్మెంట్ కనిపిస్తుంది. యేసు రెండవసారి వస్తారని అనేకులు చెప్పారంటే స్వయంగా యేసే చెప్పుకున్నాడు. ఇప్పుడు దేవదూతలు చెప్పినట్లుగా లోకాసు వార్తకు వెళదాం. లోకాసు వార్త క్షమించాలి, అపోస్తల కార్యగ్రంథములు 1వ అధ్యాయానికి వెళదాం. 1వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. ఏమని చెప్పబడుతుంది ఇక్కడ 11లో? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి అంటే సెకండ్ రెండోసారి వచ్చునని వారితో చెప్పిరి. ఎవరు చెప్పింది? దేవదూతలు. ఇప్పుడు యేసు రెండోసారి వస్తాడని యేసే చెప్పుకున్నాడు, దేవదూతలు కూడా చెప్పుకున్నారు. మరి పౌలు గారు చెప్పాడు, అది కూడా చూద్దాం. పౌలు గారి స్టేట్మెంట్ కూడా తీసుకుందాం. ఇది ఎక్కడ ఉంటుందంటే తెస్సలోని పత్రికలో ఉంటుంది. తొలి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం చదువుదాం. 4వ అధ్యాయంలో 13 నుండి వెళ్ళినట్లయితే 13 నుండి చదువుతున్నాను.
ఏమని? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చును. 15 మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము, అంటే సంఘము, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. 16 ఆర్భాటముతోను ప్రధానతోను శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. 17 ఆ మీద సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, అనగా మేఘముల యందు కొనిపోబడుదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఇందులో 18 చివరిది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరి ఒకడు ఆదరించుకొనుడి అని రాయబడింది. ఇక్కడ సజీవులు అంటే బ్రతుకున్న వారు, ప్రస్తుతం మనుగడ సాగిస్తున్న వారు, ప్రాణాలతో ఉన్నటువంటి మనమందరం కూడా మరి అప్పటికే చనిపోయినటువంటి నీతిమంతులు గనక ఇవన్నీ కూడా క్రితమే జరిగిపోయిందని ఎలా చెప్తున్నారు? కనుక పౌలు గారి స్టేట్మెంట్ ఇది. మరి పేతురు గారి స్టేట్మెంట్ కూడా తీసుకుందాం. పేతురు గారు కూడా ఏమని చేయంటే, ఆ 2వ పేతురులోకి వెళ్ళాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం చదువుదాం. 3వ అధ్యాయంలో 8 నుండి చూద్దాం. 8 నుండి ఏమని ఉన్నది? ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును వచ్చి ఆలస్యం చెయ్యవాడు కాడు. దాని ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని రాయబడింది. 10లో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, దొంగ వచ్చినట్లు అని రాయబడింది. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మెక్కటమైన వేండ్రముల శబ్దముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయని రాయబడితే అయిపోయింది అంటున్నావు అంటే భూమి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎలా చెప్తున్నావు? అనేకులు వాళ్ళెవరో చెప్పుకుంటే అందులో నన్ను కూడా తోసేసారు కొందరు పెద్దోళ్ళు. 11వ వచనంలో ఇవన్నీ ఇట్లో లయమైపోవునని పోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవు నట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు అని రాయబడింది. ఇందులో 12 చివరిది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు త్వరపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అంటున్నాడు. ఎంత సంగతులుంటే సింపుల్లో 2వ రాకడ అయిపోయిందని ఎవరో వాగితే నన్ను తీసుకుని పోయి అందులో తోసేసి ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లా. కనుక ఇది యేసు 2వసారి వస్తారని ఎవరైనా చెప్పారంటే స్టేట్మెంట్ లో యేసు ప్రభు స్టేట్మెంట్ తీసుకున్నా, దేవతల స్టేట్మెంట్ తీసుకున్నా, పౌలు గారి స్టేట్మెంట్ తీసుకున్నా, పేతురు గారి స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు 2వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. యేసు ఎప్పుడు వస్తారు? ఇది 2వ ప్రశ్న. యేసు ఎప్పుడు వస్తారు? దేవునికి తప్ప మరి ఎవరికి అట్టి విషయము తెలియదని గ్రంథం చెబుతుంది. అది ఎక్కడుంది మనకు ఆధారం అన్నట్లయితే మత్తయి రాసిన సువార్తకి వెళదాలి. మనప్పుడు మత్తయి రాసిన సువార్త, ఆ సువార్తలో 24వ అధ్యాయం ఉన్నది. ఈ 24వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. 36లో ఏమని ఉన్నదంటే, 36లో చదువుతున్నాను. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, దాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగడు అని రాయబడింది. గనక చాలా మంది మరి ఆ క్రీస్తు శకము 70లోనే ఆయన వచ్చి వెళ్ళిపోయారని చెప్తున్నారు. 70లోనే ఎలా చెప్తున్నారు ఇంత సింపుల్ గా అన్నట్లయితే వాళ్ళకే తెలియాలి.
కనుక ఇక్కడ ఏమని ఉన్నది? దేవునికి తప్ప మరి ఎవరికీ తెలియదు, వీళ్ళకి తెలిసిపోయాయి. కనుక యేసు ఎప్పుడు వస్తారని దానికి ఒకటి చెప్పాను. రెండోదిగా చూస్తాం, ఎవరు అనుకోనని గడియలో అని రాయబడింది. ఇందులోనే 44వ వచనానికి వెళదాం. ఇందులో 44వ వచనం ఉంది, చూడండి. మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండడి. అనుకున్న గడియ, వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ముందుగానే చెప్పబడింది. ఆ గడియ 70లోనే రావాలి, వచ్చాడు, వెళ్ళిపోయారు అని అంటున్నారు. గనక అనుకున్న గడియ వీళ్ళకి ఎలా తెలిసిపోయి ఉన్నది? గనక యేసు ఎప్పుడు వస్తాడనే దానికి 2 సంగతులు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మూడో ప్రశ్నకు వెళ్ళిపోదాం. మూడో ప్రశ్న ఏమై ఉన్నదంటే, యేసుక్రీస్తు ఎలాగున వచ్చును అనే ప్రశ్న. మొదటి ప్రశ్న మీకు ఇచ్చి ఉన్నాను, యేసు రెండవసారి వస్తారని ఎవరైనా చెప్పారా? రెండవ ప్రశ్న, యేసు ఎప్పుడు వస్తారని చెప్పాను. ఇప్పుడు మూడో ప్రశ్న, యేసుక్రీస్తు ఎలాగ వచ్చును అనే దానికి ఒక 4 సంగతులు ఉన్నాయి. ఇది చెప్తాను. ఆర్భాటంతో వస్తాడని చెప్పి ఒక సంగతి తెలియజేస్తున్నారు. ఇది 1వ తెస్సలోనికీయులకు పత్రికకు వెళ్ళాలి. కొన్ని చదివిన వస్తావంటే కన్ఫ్యూజ్ కాకండి. 1వ తెస్సలోనికీయులకు పత్రిక, 1వ తెస్సలోనికీయులకు పత్రిక ప్రభు 1వ తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. 16 ఇక్కడ ఏమన్నదంటే ఆర్భాటముతో వస్తారని రాయబడింది. ప్రశ్న ఏమిటి? యేసుక్రీస్తు ఎలాగ వచ్చునో, వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే అసలు ఆ సిచ్యువేషన్ ఇక్కడ చెప్తున్నాడు. 1వ తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం ఏమంటుంది? ఆర్భాటముతోనో, రెండవది ప్రధాన దూతతోనో, శబ్దంతో. ప్రధాన దూత మహాశబ్దం చేస్తుంది. ప్రధాన దూత అనేటువంటి మాట ఇక్కడ ఉంది. కొన్ని దేవదూతలు వచ్చినప్పుడు సేనాయి పర్వతం మీదకి అవన్నీ రాళ్ళన్నీ కూడా మండిపోయాయి, బగబగా మండిపోయాయి. గనక దూతలకు అంతటి శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ప్రధాన దూత శబ్దంతోనూ, ఎంత శబ్దం చేస్తుందండి ఈ భూమి మీదకి. గనక ప్రధాన దూత శబ్దముతోనూ, మూడవది దేవుని బోరతోనూ. మూడోది ఏంటి? దేవుని బోర. దేవుని బోర అంటే ఒకవేళ అప్పుడు ఏమన్నా దేవుడు తన మాటని వినిపిస్తాడా స్వరంతో ఏమన్నా, లేకపోతే ఎవరొకరి ద్వారా తన స్వరాన్ని తన మాటను మరొకరి ద్వారా వినిపిస్తారో అది దేవుని తెలియాలి. ఇక్కడ రాయబడిన రాట చూస్తే దేవుని బోరతోనూ, బోర అంటే ఏం లేదు, నోరే. పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఎక్కడి దిగి వస్తాడు? పరలోకం నుంచి. గనక ఆయన ఎక్కడి నుంచి వస్తాడని రాయబడుతుంది, పరలోకం దిగి వస్తాడని చెప్పి, భూలోకానికి వస్తారని చెప్పి ఈ తెస్సలోనికీయుల పత్రిక 1:4-6లో తెలపబడింది. ఇందులో 4లో మరో మాట చెప్పాలి. ఇది మత్తయి సువార్తకు వెళ్ళిపోవాలి. మత్తయి రాసిన సువార్త, ఇందులో మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయానికి పోదాం. 25వ అధ్యాయంలో 31వ వచనం చదువుదాం. 31 ఏమంటున్నది అన్నట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, సమస్త దూతలు కూడా వస్తారు. యేసుక్రీస్తు ఎలాగ వచ్చును అనే ప్రశ్నకు ఆర్భాటంతో వచ్చును, ప్రధాన దూత శబ్దముతో వచ్చును, దేవుని బోరుతో వచ్చును, సమస్త దేవదూతలతో వచ్చును అని మత్తయి రాసినటువంటి సువార్తలో 25:31 చెప్తున్నది. కనుక తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇప్పుడు 3 ప్రశ్నలు అయిపోయాయి. 4 ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ఇది సుమారుగా 5 సంగతులు ఉన్నాయి, 5, 6. అవి కూడా మీకు చదివిస్తాం. యేసు వచ్చినప్పుడు ఏమేమి జరుగునో 4వ ప్రశ్న. యేసు వచ్చినప్పుడు ఏమేమి జరుగునో. ఏమేమి జరిగినంటే, 1, ఆకాశము మహాధ్వనితో మరి గతించిపోవును అని ఉన్నది. ఇది ఎక్కడుంది మనకి? 2వ పేతురుకి వెళ్ళాలి. 2వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము 10వ వాక్యము ఏమంటుంది? 10వ వాక్యం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలా వచ్చునంట? యేసు వచ్చినప్పుడు ఏమేమి జరుగును? ఆయన దొంగ వల్ల వస్తాడంట. ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును. ఆకాశాలన్నీ మహాశబ్దముతో గతించిపోవును. ఇప్పుడు ఆకాశం కనిపిస్తుంది పైన మనకి స్కై. మరి వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు అయిపోయింది అయిపోయిందని చెప్పి?
అయిపోయింది, అది మొదటి శతాబ్దంలో 70 సంవత్సరాలు అయిపోయింది అని ఎలాగ చెప్పేస్తున్నారు అంత సులభముగా? ఆకాశాలు ఉన్నాయి కదా, సంఘం నడపబడుతుంది కదా, ఏమిటి అసలు వింత? ఇట్లాంటి వాటితో నన్ను కూడా ముడిపెట్టడం ఏమిటి సంగతి? గనక ఇలాంటి పరిస్థితులు చూడండి, ఏమంటున్నాడో 3:10లో, ఇంకను మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మెక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మెక్కటమైన వేండ్రం అంటే శబ్దముతో భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోయిన రాస్తున్నాడు. చూడండి, ఇందులోనే యేసు వచ్చినప్పుడు ఏమేమి జరుగును అనే వాటిలో చూసినట్లయితే, ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక వెళదాం. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయము 51, 52 చదువుదాం. 51, 52, 51 చదువుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతూ ఉన్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. 52, బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, అంటే చనిపోయిన నీతిమంతులు లేపబడుదురు, మనమున మార్పు పొందుదము. ఇది జరిగాయేమన్నా? ఇప్పుడు సంఘం ఇంకా రన్నింగ్ లో ఉందంటే బ్రతుకున్న వారిలో మార్పు ఎక్కడొచ్చింది? చనిపోయిన వారు ఎలాగ బయటకు వచ్చి అందరూ కలిసి యేసుప్రభు వారిని మరి ఆ దగ్గరికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళిపోయారేమన్నా? లేదు కదా. యేసు వచ్చినప్పుడు ఏమేమి జరిగిన సంగతుల్లో ఇది జరగాలి. ఇది జరగకోకుండా అయిపోయిందంటే తర్వాత మూడవదిగా సజీవుల వారితో కూడా మేకల మీద కొనిపోతారని చెప్పి 1వ తెస్సలోనిక పత్రికలో ఉన్నది. మళ్ళా తెస్సలోనిక పత్రిక వెళ్ళాలి మనం. 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. 17 ఏమంటున్నదంటే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనమంటే సంఘము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, అంటే మేఘముల యందు కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అయిపోయిందంటే మరి చెప్పేవాడు కూడా వెళ్ళాలిగా, నీతిమంతుడు అయితే లేదు కదా. కనుక ఏమే బాబు, కనుక ఇందులోనే ఈ ప్రశ్నలోనే మరలా 4వ చెప్పబోతున్నాను. గనక ఏమని ఉన్నదంటే, ఇది 2వ పేతురు పత్రికలోకి వెళ్ళిపోవాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ఈ 10వ వాక్యం ఏముందంటే, చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కూడా కాలిపోవును అని రాయబడింది. ఏమేమి జరుగుతాయి? పంచభూతాలు అన్ని కూడా మెక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇందులోనే మరలా తర్వాత భూమియు దాని మీద కృత్యములు అంటే మరి కట్టుకున్న నిర్మాణాలు, పుట్టినటువంటి సమస్తము కూడా అన్ని కూడా ఈ ప్రకృతి అంతా కూడా ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా కాలిపోతాయి అని రాయబడింది ఈ వచనంలో. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10లో యేసు వచ్చినప్పుడు ఏమేమి ఈ జరగాలి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రస్తుతం. ఇప్పుడు ఇందులోనే మరల ఇంకొకటి, ఆయన ఏర్పరచబడిన వారిని పోగు చేయను అని ఉన్నది ఇందులోనే. అది చూడండి, అది కూడా చూద్దాము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 31 చదువుదాం. 31లో ఏమున్నది అన్నట్లయితే, 31లో మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. పోగు చేసిన వాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరా? అయిపోయిందన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు జరగాలి కదా. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఏం చేస్తారంట? ఒక ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు, ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు అన్నట్లుగా 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని, బ్రతుకున్న వారిలో, క్రీస్తు సంఘానికి సంబంధించిన వారిలో వీళ్ళందరూ కూడా నీతిగా, నిజాయితీగా, మంచి ప్రవర్తన కలిగి బ్రతికిన వారందరూ కూడా దూతలు ఏం చేస్తారంట? 4 దిక్కుల నుంచి
వారందరూ కూడా ఏర్పరచబడిన వారిని అందరిని కూడా పోగు చేతురు అని ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఏమేమి జరిగిందంటే ఆయన ఏర్పరచు చేసుకున్న వారిని అందరినీ పోగు చేయను దేవదూతలు. ఈ ప్రశ్నలో ఈ చివరిది మళ్ళీ కనుక చూడండి, సువార్తను అంగీకరించినటువంటి వారికి మరి అంగీకరించుకోకుండా ఉన్న వారికి ప్రతిదండన జరగాలి. అంగీకరించుకోకుండా ఉన్న వారు శ్రమ పొందారు కనుక వారు విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఇది ఎక్కడుంది మనకి అన్నట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రికలు 2వ తెస్సలోనికీయులకు పత్రికకు వెళ్ళాలి. 2వ తెస్సలోనికీయులకు పత్రిక పౌలు రాసింది 2వ తెస్సలోనికీయులకు పత్రిక 1వ అధ్యాయము 6 నుండి వెళదాం. 6 నుండి 8 వరకే చదువుతా టకటక. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి దిగి పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడట. 7లో దేవుని ఎరుగని వారికి, అంటే దేవుడిని అంగీకరించిన వారికి, తెలియని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి యేసుప్రభువు చెప్పారు కదా లేచిన తర్వాత, సమస్త సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మనోడికి రక్షణ, నమ్మనోడికి శిక్ష అన్నాడు. కనుక నమ్మనోళ్ళ గురించి శిక్ష పడాలి కనుక బ్రతుకున్న వారికైనా చనిపోయిన వారికైనా ఇది చెప్తున్నాడు. దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు 8 ఇందులో మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకంటే సంఘమునకు మాతో కూడా అంటే వస్తున్నటువంటి మరి పరలోకం దిగొస్తున్నారు కదా, వారితో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. జరిగిందేమన్నా మరి మరి చెప్పేవాళ్ళందరూ ఉన్నారు భూమి మీదే. కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పగలరు వీళ్ళు? కనుక అందులోనికి నన్ను కూడా తోసేయడం జరిగిపోయి ఉన్నది. కనుక చూడండి, అప్పుడు 5వ ప్రశ్న, చివరి ప్రశ్న ఇస్తున్నాను మీకు. యేసు ఎందుకు వస్తాడనేది 5వ ప్రశ్న. ఈ ప్రశ్నలో 5 సంగతులు ఉన్నాయి, ఇవి కూడా చెప్పేస్తాం. యేసు ఎందుకు వస్తారు అనే దానికి మొదటిది, దేవుని సంకల్పం ప్రకారము దేవుని కుమారులను తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. యేసు ఎందుకు వస్తాడు? దేవుని సంకల్పంలో ఎవరైతే ఉన్నారో ఆ దేవుని కుమారులను, ఎఫెసీ పత్రిక 4 నుంచి 6లో ఉన్నది కదా 1వ అధ్యాయంలో, కనుక వారు అందరూ తీసుకువెళ్ళడానికైనా రాయబడి. ఇది మనకి ఎక్కడ ఉందంటే హెబ్రీయులు రాసిన పత్రికలకు వెళదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. ఏమని? ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుతూ ఉన్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును అని రాయబడింది. కనుక మరి ఎవరి నిమిత్తము సమస్తను ఉన్నవో అని వచనాలన్నీ పాదాలన్నీ వస్తున్నాయి. కనుక ఈ రీతిగా వెళుతున్న స్థితి కనిపిస్తున్నది. కనుక 2వది ఇందులోనే, ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగున ఆయన తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. యేసు ఎందుకు వస్తున్నాడు అని చెప్పడానికి ఆ ప్రశ్నకు 2వదిగా ఇది యోహాను సువార్తలకు వెళ్ళాలి మనం ఇప్పుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం చదువుదా. 3 ఏమని చెప్తున్నది? నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. యేసు ఎందుకు వస్తున్నాడండి? మరి మంచి దేవుడు చెప్పినట్లుగా బ్రతికిన వారిని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. అప్పటికే చనిపోయిన వారు మంచివారు ఉంటే వారిని కూడా ఇరువురిని తీసుకుని వెళ్ళాలి. అందుకు రావాలి ఆయన. కనుక ఇప్పుడు అయిపోయిందని చెప్పేవారు మంచోడు కాదా? మంచోళ్ళే వెళ్ళిపోవాలి కదా, అప్పుడే వెళ్ళిపోవాలి కదా. కనుక ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? ఇందులోనే యేసు ఎందుకు వచ్చును అనే ప్రశ్నలో 3వది, దేవుని మహిమతో మనం ఉండుటకు ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఇది ఎక్కడుంది? ప్రకటనలో ఉంది. ప్రకటన గ్రంథానికి వెళదాం. ప్రకటన 21వ అధ్యాయము 23 చదువుదాం. 23 ఏమని చెప్తున్నది? ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే
దానిలో ప్రకాశించుతూ ఉన్నది. గొర్రె పిల్ల దానికి దీపము. ఈ అనుభవించడానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి, ఆ యొక్క దేవుడి చోటుకి మనం అందరం పట్టుకుపోవడానికి ఆయన రాబోతున్నాడు. ఇందులో 4వది, సదాకాలము ఆయనతో కూడా మనము ఉండులాగున్న. ఇది ఎక్కడుంది? 1వ తెస్సలోని పత్రిక వెళ్ళాలి. 1వ తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 17 చదువుదాం. 17 ఏమంటుంది? ఆ మీదట సజీలమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా. ముందుగా నీతిమంతులు అయిన వారు పరదేశంలో ఉన్నారు, వారితో మరి సజీలుగా ఉన్నటువంటి వారు యేసుప్రభువు వచ్చినప్పుడు బ్రతికున్న వారిలో మంచివారు అందరూ ఒకసారి కలుసుకుని యేసుప్రభువుతో వెళ్ళిపోవాలి. గనక ఏకముగా అంటే ఒకటిగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆ చనిపోయిన వాళ్ళు, ఈ బ్రతుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి ఒకేసారి అడుగులు వెయ్యాలి. ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల యందు కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అసలు యేసు ఎందుకు వస్తున్నాడు? సదాకాలం యేసుతో ఉండడానికి, తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వారు వస్తున్నారు. ఈ ప్రశ్నకు చివరి ప్రశ్న 5వ ప్రశ్నలో మరి 5వ సంగతి, తీర్పు తీర్చడానికి మరలా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే ప్రకటనకు వెళ్ళాలి. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథంలో ప్రకటన 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 13 వరకు చూడాలి. 11 నుంచి చూస్తున్నాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడలేదు. 12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. గొప్పోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా తీర్పు నిమిత్తమై చెప్పబడుతుంది. అప్పుడు గ్రంథములో మరి ఎప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఎప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు నొందుదురు. ఈ చెప్పేవాళ్ళు నిజంగా మరి వీళ్ళు జీవ గ్రంథంలో వీళ్ళ పేరు లేవా? వీళ్ళని తీసుకోలేదా? మరి ఇంకా సజీవులుగా బతికే ఉన్నారుగా చెప్తున్నారు. 13 ఇందులో చివరిది, సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడును తన క్రియ చొప్పున తీర్పు పొందను. తీర్పు పొందాలి బాబు. అయిపోయింది చెప్పేవాళ్ళు తీర్పు పొందాలి. ఇంకెందుకున్నావు ఇప్పుడు వరకు నువ్వు ఇంకా? కనుక యేసు ఎందుకు వస్తాడు? ఇవన్నీ జరగాలి. 5 సంగతులు. 5వ ప్రశ్నగా 5 సంగతులు జరగాలి. ఇక ముగిస్తున్నా, ముగింపు మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. తొందరలో ముగిస్తున్నాను. ఇక దానికి ముగింపు మాటల్లో యేసు తప్పక వస్తాడు. ఇంకా రాలా, రెండవ రాకడ జరగల, జరిగిందనేవి కూడా అసత్యములు గనక జరగాలి. గనక ఇది యేసు తప్పకుండా వస్తాడు. ముగింపులో 2వ మాట, యేసు భౌతికమైన దానిని ముగించడానికి వస్తాడు. ఇది ఎక్కడుంది మనకు? 2వ పేతురు పత్రిక మళ్ళీ వెళ్ళాలి మనం. 2వ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం చదువుతున్నాను. ఏమని ఉన్నది? ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశంల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుతూ ఉన్నాము. వాటి యందు నీతి నివసించును అని రాయబడింది. నీతి నివసించును. గనక ఇందులో మళ్ళీ చూద్దాం ముగింపులో మళ్ళీ ఇంకో మాట. ఆ దినమున అవిశ్వాసులకు భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, కానీ విశ్వాసులకు ఏమీ ఉండదు, చక్కగా నెమ్మదిగా ఉంటారు. ముగింపుల మాటలు ఇవి. దానికి 1వ తెస్సలోని పత్రిక, ఇది చాలా పెద్దది, మీరు చదువుకుంటే మంచిది. 1వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుకోవాలి. ఇవన్నీ విశ్వాసులకు నెమ్మది కలిగించే మాటలు, కానీ విశ్వాసులు కాకుండా అవిశ్వాసులకు ఇబ్బంది కలిగించేది. ముగింపులో చివరిలో ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, గనుక మనం సిద్ధముగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేసింది.
చివరిది మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యం చదువుదాం. 44 ఏమంటున్నది? మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఎవరు అనుకుని గడియలో ఆయన రాబోతున్నాడు గనుక మరి ఇప్పుడు ఎలా ఉండాలి అందరంటే సిద్ధముగా ఉండాలని చెప్పబడింది. చివరగా ఫైనల్ గా ఒక మాట చదివి ముగిస్తాను. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదివి ముగించుకుందాం చిన్న ప్రార్థనతో. యోబు గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం చదువుతాను. ఇక్కడ ఏముందంటే 1 నుంచి వచ్చినట్లయితే చనిపోయిన వారి గురించి ఈ అధ్యాయం అంతా ఉంటుంది, చనిపోయిన వాళ్ళ గురించి. దానికి ఇక్కడ చూడండి 12వ వచనంలో, ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. వారంటే చనిపోయిన వాళ్ళు. ఆకాశం గతించిపోవు వరకు వారు మేల్కొనరు, ఎవరున్న వారిని నిద్ర లేపజాలరు అని రాయబడింది. చనిపోయిన వారిని నిద్ర లేపాలంటే ఎవరు లేపాలంటే యేసుప్రభు వారు వస్తుండగా ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, ఆర్భాత్తముతో ఇవన్నీ జరగాలి. ఆకాశం మెక్కటమైన వేండ్రంతో లయమవుతూ పోతూ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ చనిపోయిన వారిని నిద్ర మేల్కుంటారంట. మరి ఆకాశం నిలబడే ఉంది కదా, మరి అయిపోయిందంటే ఎలాగూ? చనిపోయిన వాళ్ళ గురించి ఈ 14వ అధ్యాయం 1 నుంచి కింద వరకు అన్ని అయ్యే. మరి చనిపోయిన వారి గురించి ఏం జరుగుతున్నాయో ఏంటనేది. ఆకాశం గతించిపోవు వరకు వారు మేల్కొనరు. చనిపోయిన వాళ్ళు ఈ ఆకాశం అంతకాలం వాళ్ళు అక్కడే ఉండిపోతారు పరదేశంలో. ఎవరిన వారిని నిద్ర లేపజాలరు. నిద్ర లేపే వాళ్ళు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు బయలుదేరి రావాలి. వారితో పాటు ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో, ఆర్భాటముతో ఇవన్నీ వస్తుంటుండగా ఆ చనిపోయిన వారు, నిద్రించిన వారు ముందుగా వారు మరి బయటకు వస్తారు. అటు పిమ్మట సజీవంగా బ్రతుకున్న వారు వీరు కూడా మార్పు పొంది వారు వీరు కలిసి పైకి వెళుతుండగా మరి ఆకాశం అన్ని కూడా మెక్కటమైన వేడడంతో లయమైపోతాయి. ఈ వచనంలో ఏముందంటే ఆకాశం గతించిపోవు వరకు వారంటే చనిపోయిన వాళ్ళు, నీతిమంతులు మేలుకొనరు, ఎవరిన వారిని నిద్ర లేపజాలరు. గనక యేసుప్రభు వారు 2వ రాకడ జరగాలి, ఇంకా జరగలేదు, జరగబోతుంది. ఈ 5 ప్రశ్నలతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. తండ్రి దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయగల తండ్రి, ఇది నాయన యేసుప్రభు వారు 2వ రాకడ గురించి క్లుప్తముగా 5 ప్రశ్నలతో మీ పిల్లలైన వారి ముందర ఉంచి ఉన్నాం. వారికి ఎన్నో సంగతులు తెలుసును, అయినప్పటికీ క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగి ఉన్నది. ఇవన్నీ కూడా అనేకులు తెలుసుకుని అసత్యాలకు దూరముగా సత్యానికి దగ్గరగా వెళ్ళినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అందరి విషయాలనైనా మీరు ఎరుగుదురు, నన్ను కూడా ఎరుగుదురు. తప్పులుంటే నన్ను కూడా మన్నించి సరి చేసుకోవడానికి అనేక సహోదరుల ద్వారా కూడా నన్ను కూడా తీద్దామని ప్రార్థిస్తున్నాం. ఇటు మనల్ని మీ కుమారు మారకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇటు ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. మనకు అందరికీ